హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్, నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ గుడ్ బై చెప్పినట్టేనా? ఈ రెండు కుటుంబాలతో ఈ ఇద్దరు హీరోలకు ఉన్న విభేదాలు ఏంటి? అసలు వీరి మధ్య గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? పైకి కనపడకపోయినా కలిసిమెలిసి ఉన్న వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ మెగా హీరో బ్రాండ్ నుండి బయటికి రావాలని చూస్తున్నాడని పెద్ద చర్చ జరుగుతోంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ విషయంలో ఒక ట్వీట్తో విష్ చేసి వదిలిపెట్టిన అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి కోసం ఏకంగా ఆ ఊరు వెళ్ళి ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నాగబాబు ఇండైరెక్ట్ ట్వీట్స్ గతంలో జరిగినవన్నీ ముందుకు రావడంతో కోల్డ్ వార్ అటు సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ ముదిరిపోయింది. దానికి ఆజ్యం పోసినట్టుగా సాయిధరం తేజ్ బన్నీని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంతో పెద్ద చర్చ జరిగింది. గతంలో కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. రామ్ చరణ్కు బన్నీకి మొదటి నుంచి పడదని, దాంతో అల్లు కొణిదెల ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే వాదన కూడా ఉంది. దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. వాళ్ళు పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. చెప్పను బ్రదర్ అని అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ని ఆగ్రహానికి గురి చేసింది. అప్పటి నుండే అల్లు అర్జున్లో ఒక అసహనం కొనసాగింది. అయినా సరే కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి పలుమార్లుగా మద్దతుగా ఉన్నారు. కలిసినట్టే కలిసి దూరం పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా తన మెగా నీడ నుండి బయటకు వచ్చి అల్లు అనే బ్రాండ్ను ప్రమోట్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ కంటే ముందే బన్నీ తన టాలెంట్తో సొంత ఇమేజ్ను బిల్డ్ చేసుకున్నాడు. ఇక ముందు మెగాతో కలుస్తాడా లేక అల్లు అనే బ్రాండ్ సపరేట్ చేస్తాడా చూడాలి మరి. ఇక జూనియర్ ఎన్టీఆర్తో నందమూరి గొడవ అందరికీ తెలిసిందే. మొదటి నుంచే తారక్తో నందమూరి, నారా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. కలిసినప్పుడు నవ్వుకుంటూ పలకరించుకోవడం, సందర్భానుసారం వీరి మధ్య గ్యాపులు బయటకు తెలిసేలా చేయడం చూస్తూనే ఉన్నాం. కొన్ని విషయాల్లో బాలయ్య, నారా ఫ్యామిలీల తప్పు కనిపిస్తుంటే కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ చేసిన పనులు కూడా తీవ్ర విమర్శలకు దారి తీసేలా చేశాయి. బాలయ్య తారక్ను దూరం పెట్టాడంటూ వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆయన అసలు ఎన్టీఆర్ను పట్టించుకోరని, కోపంగా ఉంటారని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కలిసినట్టే ఉంటారు, అంతలోనే గొడవలు అంటూ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అరవింద సమేత ఈవెంట్కు బాలయ్య వెళ్లారు, తారక్ను తనతో సమానంగా కొనియాడారు. కానీ ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల వీరి మధ్య మళ్ళీ గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది. రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు తారక్పై కాస్త వ్యతిరేకత పెంచేలా ఉన్నాయి. చంద్రబాబు గెలుపుకు శుభాకాంక్షలు తెలిపిన తారక్ ఎక్స్ వేదికగా ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా లోకేష్, బాలయ్య, పురంధేశ్వరి, భరత్లకు కూడా విషెస్ తెలిపారు. ఈ పోస్టుకు బాబు కూడా సాలిడ్గా రిప్లై ఇచ్చారు. ఒకే ముక్కలో థ్యాంక్ యూ అమ్మ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక్కడే అసలు విషయాన్ని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. అధికారంలో లేనప్పుడు, రాష్ట్రంలో అష్టకష్టాలు పడినప్పుడు, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలతో అవమానాలకు గురి చేసినప్పుడు, చంద్రబాబును జైలుకు పంపినప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని, కనీసం మద్దతుగా ఒక పోస్ట్ కూడా పెట్టని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పోస్టు చేయడంపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ప్రమాణ స్వీకారానికి తారక్ హాజరు కాకపోవడం, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కోసం రామ్ చరణ్ రావడంతో ఈ కోణంలో కూడా తారక్ను విమర్శిస్తున్నారు. దాంతో తారక్ నందమూరి, నారా కుటుంబాలకు ఇంకా దూరం అవుతున్నాడా అన్న వాదన కూడా వినిపిస్తుంది. ముందు పరిణామాలు మారి అందరూ కలుస్తారన్న ఆశ ఫ్యాన్స్లో ఉంది. అటు అల్లు అర్జున్ విషయంలో కూడా ఫ్యాన్స్కు అదే ఆశ ఉంది. అయితే వీరి మధ్య అంత సీరియస్ గొడవలు ఉన్నాయా? నిజంగానే బన్నీ, తారక్లు మెగా, నందమూరి బ్రాండ్ నుండి బయటకు రావాలని చూస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలలో ఎవరిది తప్పో ఎవరిది రైటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.